వెల్కమ్ టు TV6 న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ విస్తృతంగా ప్రచారం. హాజరైన పోరిక సాయి కిరణ్. బీఆర్ఎస్ యూత్ కనెక్ట్ విత్ కేటీఆర్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్లోకి చేరిన మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి కండువా కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాడేపల్లిగూడెంలో ఉద్యోగులను బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణ. తిరగబడ్డ ఉద్యోగులు. మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ యువజన కాంగ్రెస్ నేతలతో కలిసి పోరిక సాయి కిరణ్ మహబూబాబాద్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కలుస్తూ తన తండ్రి బలరాం నాయక్ చేయి గుర్తుకి 4వ నంబర్ను డమ్మీ ఈవీఎంపై చూపిస్తూ తప్పకుండా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కేంద్ర మంత్రిగా పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ పార్లమెంటుకు చేసిన సేవలను గుర్తు చేస్తూ ఓటు అభ్యర్థించారు. రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచి అక్కడ రాహుల్ గాంధీ ప్రధానిగా, ఇక్కడ పోరిక బలరాం నాయక్ మళ్లీ కేంద్ర మంత్రిగా తమ ప్రాబల్యం చూపాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాలత్ అరుణ్, రియాస్ అన్సారీ, వంశీ, ఇస్లావత్, రమేష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ సెంటర్లో వాడవాడలో ప్రచారం చేయడం జరుగుతుంది. అందరినీ పేరు పేరున ఇంటికి వెళ్ళి అందరినీ ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఓటు అడగడం జరుగుతుంది. అందరి స్పందన, అందరూ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పడం ఇది చాలా సంతోషకరం. అందరికీ మహబూబాబాద్ ప్రజలకు అందరికీ ప్రతి పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి 4వ నంబర్ మీద బలరాం నాయక్ గారికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతినిధులు కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మల్కాజ్గిరి పార్లమెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బోయిన్పల్లి ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన బీఆర్ఎస్ యూత్ కనెక్ట్ విత్ కేటీఆర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వారితో పాటు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావులు శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ యూత్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన మల్కాజ్గిరి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, వారు మీ అందరి దగ్గరికి ఈరోజు మీ ఆశీర్వాదశాత్తు మన ఎమ్మెల్యే లాస్యా అనిత గారు యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల ఇక్కడ కూడా బై ఎలక్షన్ వచ్చింది, ఉప ఎన్నిక వచ్చింది. సో వై షుడ్ యూ ఓట్? కొన్ని రోజులు ఢిల్లీలో ఉండి అక్కడ జేఎన్యూలో వాతావరణం అంతా స్టడీ చేసి రా అని చెప్పింది. నేను పోయినాను, ఒక దాదాపు 1.5 months ఉన్నప్పుడు అక్కడ జేఎన్యూలో గోడల మీద ఒక సేయింగ్ ఉండేది, ఇన్ పాలిటిక్స్ ఇన్ లైఫ్ యూ డిసైడ్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ షుడ్ బి. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో దోమలు రాకుండా పెట్టుకునే కామ్రేడ్ చెల్లయ్యను గుర్తు చేసుకుంటూ సభ నిర్వహించడం జరిగిందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ నాయకులు రంగారెడ్డి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గోకినేపల్లి ప్రభాకర్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కొత్తగూడెం జిల్లా నాయకులు కంగాల కల్లయ్య తెలిపారు. అసురావుపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో
గ్రామ సీనియర్ నాయకులు చెల్లయ్య సభ నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ ఉసం చెల్లయ్య గుమ్మడవల్లి ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వారి కృషి మరవలేనిదని స్పష్టం చేశారు. వారు లేని లోటు తీరని లోటు అని తెలియజేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాదం బీజేపీ కూటమిని తిరస్కరించాలని, ఇండియా కూటమిని బలపరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా బుగత బంగారరావు గారు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. ఇదే పరిధిలో పార్లమెంటు పరిధిలో ప్రతిపాడు నియోజకవర్గం నుండి ఏగుపాటి అర్జునరావు గారు పోటీ చేస్తా ఉన్నారు. ప్రజల కోసం పోరాడుతూ ప్రజల కోసం త్యాగాలు చేస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్న కీర్తిగల నాయకులుగా వీరు ఈ రోజున ప్రజల ముందుకు వచ్చి పార్లమెంటు ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ ఉన్నారు. వీరిని గెలిపించవలసిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికలు దేశ ప్రజల భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా 2014 నుండి నా పేరు బుక్తా బంగారాజు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున కాకినాడ పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని. మరి ఇప్పటి వరకు కూడా జిల్లా నలుమూలలో కూడా మా ప్రచారాన్ని చుట్టుముట్టాం. ప్రధానంగా మరి లాలోచి కుస్తీలు పడుతున్నటువంటి బీజేపీతో లాలోచి పడిపోయినటువంటి 3 ప్రాంతీయ పార్టీలు కూడా మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలన్నీ కూడా పక్కన పెట్టి ఆంధ్ర ప్రజానికాన్ని అందరినీ కూడా కూల్స్ చేద్దామని చెప్పేసి మోడీ గారు, బాబు, పవన్, జగన్ అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో వచ్చినటువంటి అన్ని చట్టాలకి కూడా మరి మోడీ గారు తెచ్చినటువంటి అన్ని నల్ల చట్టాలకి కూడా ఇక్కడున్నటువంటి జగన్ గారు, ఇక్కడున్నటువంటి చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ ఎంపీలు ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేశారు. ఇవాళ మరి ఆంధ్ర ప్రజానికాన్ని అంతా కూడా చెవిలో పువ్వు పెట్టి ఒక రకంగా చెప్పంటే పూజించేస్తూ ఉన్నారు. మన రాజమండ్రి మీటింగ్ కానీ, అనకాపల్లి మీటింగ్ కానీ, లేదా విజయవాడ మీటింగ్ కానీ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వెనరెడ్డి రాజుతో కలిసి మాట్లాడారు. సీఎం రేవంత్తో జరిగిన చర్చల్లో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సర్వీస్ రూల్స్ మార్చి పేద పిల్లల చదువుకు ఉపయోగపడేలా పదోన్నతులు కల్పించేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. జూన్ 4వ తేదీ తర్వాత సర్వీస్ రూల్స్ను బ్రేక్ చేసి ట్రాన్స్ఫర్, నూతన సిబ్బంది ఎన్నిక జరుగుతుందని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరుకు సీఎం సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కాంగ్రెస్కు ఓటు వేసి నల్గొండ జిల్లాలోని 2 ఎంపీ స్థానాలు గెలిపించాలని కోరారు. ప్రభుత్వంతో సహకరిస్తూ సమస్యలు పరిష్కారం చేసుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జరిగినటువంటి చర్చల్లో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ క్లియర్ చేసి పదోన్నతులు కల్పించడం ద్వారా పేద పిల్లలు చదువుతున్నటువంటి హై స్కూల్స్లో ఒక్కొక్క స్కూల్లో 2-3 సబ్జెక్ట్ టీచర్స్ లేక ఖాళీగా ఉన్నాయి. ఈ పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఆ సబ్జెక్టు కొరత తీరుతుంది. దాంతో మన పాఠశాలలో చదివేటటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు మంచి విద్యాబోధన, నాణ్యమైన విద్యాబోధన జరుగుతుంది అని చెప్పగానే వెంటనే దానిపై స్పందించి మన అధికారులతో మాట్లాడడం జరిగింది. జూన్ 4వ తేదీ దేశ వనరులు కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి ప్రజలను రోడ్డు మీద నిలబెట్టి ప్రజల మధ్య మత చిచ్చు పెట్టే ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద పార్టీని చిత్తుగా ఓడించండి. ఇండియా కూటమి అభ్యర్థి అయిన జీవన్ రెడ్డిని గెలిపించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య ప్రజలను కోరారు. మే 9, 2024న డిచ్పల్లి మండలంలోని దుస్కం గ్రామ ఉపాధి కూలీ పని క్షేత్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వారితో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కనీస వేతన చట్టం ప్రకారం కూలీ లభించడం లేదన్నారు. భారత వ్యవసాయాన్ని బలిపీఠంపై నిలబెట్టిన మోదీ రైతులను తమ
పంట భూముల నుండి వేదకాలు చేయించి ఆ భూములను అదానీ అంబానీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల ఉపాధిని దెబ్బతీశారని అన్నారు. ప్రజల మీద రాముని పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీలను చిత్తుగా ఓడించాలని ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించాలని అని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి జేపీ గంగాధర్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, పీఓడబ్ల్యూ నాయకురాలు మొద్దు భారతీ దేశస్వామి తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, 18వ లోకసభకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలలో ఈ అత్యంత ప్రాధాన్యత కలిగే ఎన్నికలు ఇవి. ప్రధానంగా ఇలా ఈ దేశాన్ని సర్వం అన్ని వనరులు అమ్ముకుంటున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా, అట్లాగే ఇండియా కూటమి తీవ్రమైనటువంటి పోటీ జరుగుతూ ఉంది. ఇలా దేశంలో భూముల్ని కానీ వనరులు కానీ ఫ్యాక్టరీలను కానీ కొద్దిమంది ఆయన పెట్టుబడిదారులైనటువంటి ఆశ్రిత పెట్టుబడిదారులైనటువంటి అదానీ అంబానీలకు కట్టబెడుతూ ఉన్నారు. ఇలా రైతు కూలీలు భూముల నుంచి బేదాకలు అవుతున్నారు. ఈ టైంలో ఇలా ఓట్లు జరుగుతూ ఉన్నాయి. ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంతా కూడా ఇలా నిర్వీర్యం చేస్తున్నారు. ఎప్పుడో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 2005లో జాతీయ ఉపాధి హామీ పథకం అనేది అనేక ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటి పథకం అది. ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తుంది. కూలీ సరిగి ఇవ్వడం లేదు. కనీస వేతనం కూడా ఇవాళ వాళ్ళకు కూలీలకు అందుతలేదు, ఉపాధి కూలీలకు. అందుకని ఇలా ఇండియా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇలా ఇండియా కూటమి అభ్యర్థుల్ని సిపిఎంఎల్ బలపడుతుంది. ఇవాళ బీజేపీని ఇలా ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి సిపిఎంఎల్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా చిత్తుగా ఇలా అరవింద్ను ఓడించి ఇలా జీవన్ రెడ్డికి పట్టం కట్టాలని చెప్పేసి మేము ప్రజల్ని, కూలీల్ని, కార్మికుల్ని కోరుతూ ఉన్నాము. ఆ వెలుగులో మంచి స్పందన వస్తుంది. అందరూ కూడా ఇలా ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు నిలబడుతున్నారు. ఆ నేపథ్యంలో ఇలా విజయం అనేది ఇండియా కూటమికి తథ్యమని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముచ్చెళ్ల ప్రభాకర్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు కొన్ని ఏండ్లుగా కాలుష్యం, ఉద్యోగాలు లేకుండా అనేక సమస్యలతో బాధపడ్డారు. మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాలు బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం అని అన్నారు. భువనగిరి పార్లమెంటు ప్రజలకు మాటిస్తున్నా గత 5 నెలలుగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. భువనగిరి పార్లమెంటు అభివృద్ధి బాధ్యత నాదే అని పేర్కొన్నారు. 14 పార్లమెంటు స్థానాలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని కోల్పోయింది. బీఆర్ఎస్ మొత్తం అవినీతిలో మునిగిపోయింది కాబట్టి ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు బహిరంగ సభ నగరికల్ స్టేడియంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. నగరికల్ నియోజకవర్గంతో పాటు తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి స్వచ్ఛందంగా నాయకులు, కార్యకర్తలు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రివర్యులు అందరూ కూడా వస్తున్నారు. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయే నగరికల్ పట్టణంలో జరగబోయే బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలందరూ కూడా నేను విన్నవిస్తున్నా. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు చౌటుప్పల మండల కేంద్రంలో మున్సిపాలిటీ మరియు మండలం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రాంత ప్రజలు గత కొన్నేళ్లుగా కాలుష్యం వల్ల, ఉద్యోగాలు లేక, రైతులు కూడా సాగునీరు లేక భువనగిరి పార్లమెంట్
బీజేపీ హటావో దేశ్ కి బచావో నినాదం మొదలైంది బెజ్జంకిలోనేనని సిపిఐ జాతీయ కార్యదర్శి సభ్యులు చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆయన బెజ్జంకిలో గురువారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని కోరుతూ పలు వాణిజ్య వ్యాపార సంస్థల యాజమాన్యాలను కోరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం క్రితం బెజ్జంకిలోనే ఈ నినాదాలు ఇవ్వడం జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పరిపాలన గుండు సున్నా అని 10 ఏళ్లలో వారు సాధించింది ఏమీ లేదని, నిధుల నియామకాలు ఏవీ రాలేదని, యువత నిర్వీర్యమైందని, ఆత్మగౌరవం లేకుండా పోయిందని, ఉద్యోగులను చిన్నచూపు చూశారని, అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆయన స్పష్టం చేశారు. అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కూడా ఏకపక్షంగా నియంతృత్వ ధోరణితో కేసీఆర్ ఆవిష్కరించారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బలాన్ని ఇవ్వాలని, అందుకొరకు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని కోరారు. కమ్యూనిస్టులతో పాటు ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు అందరూ చేతి గుర్తుకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బీజేపీకి హటావో దేశ్ కో బచావో నినాదం ఇచ్చింది. సిపిఐ పార్టీ గత సంవత్సరం యాత్ర నిర్వహించింది. బెజ్జంకి మండలంలో నిర్వహించామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకనే ఇక్కడ అందరూ కూడా ఏదైనా బీజేపీని ఓడించాలి. ఇక టీఆర్ఎస్ అది కూడా 10 ఏళ్ళు చూసినాం మనం. దాని పరిపాలన అంతా గుండుసున్నలాగానే ఉన్నది. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, హాలీవుడ్ ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి లీకేజీలో 30 లక్షల మంది బాధల్లో పడ్డారు విద్యార్థులు. ఈ గ్రూప్ 3 లీకేజీ వల్ల, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజీల వల్ల, లీకేజీ వల్ల అక్కడ వాళ్ళు ఇవ్వలేదు ఉద్యోగాలు. నీళ్లు రాలేదు, ఆత్మగౌరవ పరిపాలన లేదు, ఉద్యోగంలో పనిచేసిన గుర్తింపు లేదు. అంత పెద్ద అమరవీరుల స్తూపం ప్రారంభిస్తే కనీసం గద్దరడం కూడా విలువదు, మామూలు కూడా విలువదు, ఎవరో విలువదు. అంటే ఏకపక్షం నియంత్రితం. కాబట్టి బీఆర్ఎస్కు ప్రజాస్వామ్యం గుడి చేస్తుంది కాబట్టి దాన్ని ఉడించాలి. ధరణి పోర్టల్ భూములు మాయమైనటువంటి పరిస్థితి నేను చెప్పనట్లేదు. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ను ఉడించాలి. మరి ఎవరికి గెలిపించాలంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బలం చేకూరాలంటే ఎవరు గెలవాలి? కాంగ్రెస్ గెలవాలి, వెలిచాల రాజేంద్రరావు గెలవాలి. అందుకనే మనమంతా కూడా చేయి గుర్తు పైన ఓట్లేసి కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ప్రజలందరూ కూడా బలపరిచి గెలిపిస్తే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బలం వస్తుంది. ఇండియా కూటమి గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుంది. అందుకనే కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఇండియా కూటమి ఏర్పాటు అత్యంత పెద్ద జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశం. అసలు ప్రజాస్వామ్యం ఉండద్దా అనేది సవాల్ ఉంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంతో పాటు గుండారం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సశాస్త్ర సీమాబల్ కేంద్ర పోలీస్ బలగాల బృందం చేత కవాతు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, ఎలాంటి రాజకీయ ఇతరత్ర ఒత్తిళ్లకు లొంగరాదని, ప్రలోభాలకు గురికావద్దని, ప్రజలు నిర్భయంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎస్ఐ కృష్ణారెడ్డితో పాటు సిద్దిపేట రూరల్ ఎస్ఐ అపూర్వరెడ్డి, బెజ్జంకి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులను బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణపై తిరగబడ్డ ఉద్యోగులు మీరు బెదిరిస్తే బెదిరిపోయి రోజులు పోయాయంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడ్డంతో పోలీసుల సాయంతో జారుకున్నారు. ఇంకేనా పోలీస్ స్టేషన్ కొట్టేస్తాం జనాలే. గేట్ బయట రావాలా, గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో. గేట్ రాపలు ఉంటాం కాదు, గేట్ బయట గేట్ బయట బాబు అటు కూడా తీయమ్మా, అటు తీసేసి ఒకరితో కాదు అందరూ తీ. आप लोग को देखो, आप लोग देखना क्या कर रहे, चुपका वक्त नहीं, दोनों तरफ देख लो ना क्या कर रहे हैं आप लोग, दोनों तरफ देख लो. पैसा दिए ना क्या पे इलेक्शन ड्यूटी है. उसको देखा है हमको भी हिंदी मालूम है. चल जाएगा आप लोग क्या नौकरी है क्या आप लोग क्या बोल देता कहते हैं ఏ హత్రం ఇంకా అయిపోయింది, రోజులు అయిపోయింది. బెదిరించి భయపడే రోజులు అయిపోయినాయి అందరి దగ్గర. క్యాండిడేట్ తిరగచ్చు రాబులా, క్యాండిడేట్ రాబుల పని ఏంటి? అండ్ క్యాండిడేట్ రాబుల పని ఏంటి? క్యాండిడేట్ డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా? మేము రావా కూర్చుని? ఇంకా బాబాయ్ గారు ఇంకా సైలెంట్ గా ఉంటే అయిపోద్ది వ్యాపారం. ఎవరో ఒకరు ఉండాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చిట్ట జగ్గిరెడ్డికి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇందుకూరి నరసింహరాజు గజమాలలతో సత్కరించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో విజయం మనదే అని అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ గా స్వీట్లు తినిపించారు. కార్యక్రమంలో రమేష్ రాజు, పెద్దిరాజు, సూర్యనారాయణరాజు, ఆత్రేయపురం జెడ్పీటీసీ సాయిబాబు, వాసు, ప్రభాకర్ రావు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న దూరంగా ఉండండి. రామచంద్రాపురం మండలం చోడవరం గ్రామ ప్రజలంతా మేమంతా సిద్ధం, పిల్లి సూర్యప్రకాష్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం అని చోడవరం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం చోడవరం గ్రామంలో బుధవారం ఇంటింటికి తిరిగి బ్యాలెట్ నమూనా చూపించి సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాల గురించి వివరించి రామచంద్రాపురం ఎమ్మెల్యేగా మన పెళ్లి సూర్యప్రకాష్ను గెలిపించుకుందామని చోడవరం గ్రామ ప్రజలు భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బిక్కిన సురేష్, చోడవరం గ్రామ సర్పంచ్ నేతూరి జగన్మోహన్ రావు, అలాగే ఎంపీటీసీ సాదే అర్జున్, చిట్టూరి పెదరాయుడు, కుందేటి వీరబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, చిట్టూరి సుబ్బారావు, మందపల్లి దొరబాబు, జుతుకా సుభాష్, కాండ్రకోట దుర్గారావు, కాకర్ల శ్రీనుబాబు, రెడ్డి స్వామి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మంచి జరిగి ఉంటే ఓట్లు వైసీపీ ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని తోట త్రిమూర్తుల కుమార్తె కొట్టు శ్రీలక్ష్మి కోడలు తోట ప్రత్యూషలు పేర్కొన్నారు. బుధవారం మండపేట రూరల్ మండలం పరిధిలోని ఇప్పనపాడు గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు తిరుసుల శ్రీను ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలకిచ్చే వైఎస్ఆర్ చేయుత పథకం వచ్చే 5 ఏళ్లలో కూడా వర్తింపజేయనున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా జగనన్నకు అమ్మఒడి కింద 15,000 రూపాయల నుండి 17,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. 0 వడ్డీ కింద రుణాలు మాఫీ పథకం కొనసాగుతుందని అన్నారు. పనిచేసే వారికే ఓట్లు వేయాలని వారు కోరారు. నిత్యం ప్రజలతో మమేకమవుతున్న తోట త్రిమూర్తులను గెలిపించాలని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్ల జగ్గిరెడ్డి హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం, నార్కెడిమిల్లి, రావులపాలెం మండలం కొమరాజు లంక గ్రామాల్లో మంగళవారం సంబంధించిన ఈదురుగాలులతో కూడిన వర్షం వలన దెబ్బతిన్న అరటి పంటలను బుధవారం జగ్గిరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి నియోజకవర్గంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా బాధ్యత తీసుకుంటానని, ఎన్నికలు కూడా అమల్లో ఉండడం వల్ల సంక్షేమ పథకాలు అందించడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే రైతులకు నష్టపరిహారం అందించాలని తెలియజేశారు. రైతులు 6 కాలం కష్టపడి పండిస్తున్న పంటలు ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతినడం చాలా బాధాకరమని, రైతుల వెంటే వైసీపీ ఉంటుందన్నారు. అంటే మొదలుకి వెళ్తే ఇంకా రాదు, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ విస్తృతంగా ప్రచారం. హాజరైన పోరిక సాయి కిరణ్. బీఆర్ఎస్ యూత్ కనెక్ట్ విత్ కేటీఆర్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్లోకి చేరిన మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి కండువా కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
తాడేపల్లిగూడెంలో ఉద్యోగులను బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణ, తిరగబడ్డ ఉద్యోగులు. ఇవే ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.